మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే మనం తీసుకున్న ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా బాగా ఉడికి సాఫ్ట్గా అవ్వడానికి ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకుంటున్నాను. ఇలా నీళ్ళను తీసుకొని మరోసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మనం తీసుకున్న ఆలు అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత మీరు కావాలంటే ఇలా కొంచెం స్పూన్తో మ్యాష్ చేస్తూ అయినా చేయొచ్చు, లేదా ఆలు మ్యాషర్తో అయినా లైట్గా మ్యాష్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మరీ ఎక్కువగా వీటిని మ్యాష్ చేయట్లేదు. చివరిగా 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని అలాగే స్టఫింగ్ అనేది టేస్టీగా కొంచెం పుల్ల పుల్లగా రావడానికి 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇలా తయారు చేసిన ఈ కమ్మని స్టఫింగ్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, నేనైతే